హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లో మన పబ్లిక్ అకౌంట్ని ప్రైవేట్ అకౌంట్లోకి మార్చడం ఎలా అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఏంటిది చాలా సింపుల్ కదా అని అనుకోవచ్చు మీరు. బట్ ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మనకేంటంటే డైరెక్ట్గా మనకి ప్రైవేట్ అకౌంట్ అయితే అవ్వట్లేదండి. సో దానికి కొంచెం చేంజెస్ అయితే జరిగాయి అన్నమాట. సో ఒకసారి మీకు ఫస్ట్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మనకి పైన 3 లైన్స్ కనిపిస్తాయి కదా రైట్ సైడ్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అకౌంట్ ప్రైవసీ అని. సో మనకేంటంటే ఇప్పుడు నా అకౌంట్ వచ్చేసి పబ్లిక్లో ఉంది. సో దీన్ని నేను ప్రైవేట్లోకి అయితే చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం మనం సింపుల్గా దీన్ని ఆన్ చేస్తాం. కానీ అది ఇంతకు ముందు ప్రాసెస్ ప్రకారం సింపుల్గా దాన్ని ఆన్ చేస్తే మనకి ప్రైవేట్ అకౌంట్ అయితే అయిపోతుంది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదండి. ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే బిజినెస్ అకౌంట్ కెనాట్ బీ ప్రైవేట్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ అకౌంట్ ప్రైవేట్ ఫస్ట్ స్విచ్ బ్యాక్ టు ఏ పర్సనల్ అకౌంట్. సో ఏంటంటే మీరు మీ అకౌంట్ని ప్రైవేట్లో పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు మీ బిజినెస్ అకౌంట్ని స్విచ్ చేయండి అని అయితే మనకి చెప్తుందనమాట. సో ఇప్పుడు మనం ఎంత ట్రై చేసినా కూడా ఇది మనకైతే జరగదండి. సో ఇప్పుడు దానికోసం మనం కొంచెం చేంజెస్ అయితే చేయాలి. సో మీరు బ్యాక్కి రండి. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఓపెన్ చేశాక ఇక్కడ మీకు చూడండి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది కదా పైన టాప్లో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు 4th వన్ కింద నుంచి 4thలో మీకు కనిపిస్తుంది కదా ప్రిఫరెన్స్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి పైకి స్క్రోల్ చేశాక మనకి ఇక్కడ స్విచ్ అకౌంట్ టైప్ అని కనిపిస్తుంది కదా. సో మనం ఈ స్విచ్ అకౌంట్ టైప్ అనేది క్లిక్ చేయాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడు మన పబ్లిక్ అకౌంట్ని ప్రైవేట్ అకౌంట్ లాగా చేంజ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ స్విచ్ అకౌంట్ టైప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి స్విచ్ టు బిజినెస్ అకౌంట్, సెకండ్ వచ్చేసి స్విచ్ టు పర్సనల్ అకౌంట్. సో ఇప్పుడు మనము మన బిజినెస్ అకౌంట్ని పర్సనల్ అకౌంట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో మనం ఇలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అని మనకి ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ ఈ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అని, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు మన బిజినెస్ అకౌంట్ అనేది మన పబ్లిక్ అకౌంట్ అనేది మన పర్సనల్ అకౌంట్లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోయిందనమాట. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో మనం ఇప్పుడు బ్యాక్కి వచ్చేసాక ఇక్కడ మీకు పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి అకౌంట్ ప్రైవసీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దీన్ని ఆన్ చేసుకుంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా మన పబ్లిక్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మన అకౌంట్ అనేది ప్రైవేట్లోకి అయితే వెళ్ళిపోతుంది.